వన్స్ మోర్ జగన్ బస్సు యాత్ర దారి పొడవునా అందరి నోట ఇదే మాట. సీఎం జగన్కు నీరాజనం. రోడ్డుపైకి తరలివచ్చిన గ్రామాలు మేలు చేసిన జననేతగా తమ ఓటు అని స్పష్టీకరణ. ఏం చేసినా చంద్రబాబుకు ఓటేయాలని నిలదీత. ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదీతన్నారు ప్రజలు. అమరావతి ఈ 5 సంవత్సరాలుంటే హైదరాబాద్తో పాటు అది కూడా సమతులకంగా చేస్తుండే అభివృద్ధి. అంటే ఈయన ఏం చేసిండు? ఈ రాజధాని ఇది మీ ఫస్ట్ ఆంధ్ర ప్రజలు నేను ఒకటి అడుగుతా ఉన్నా. రాజధాని ఏది మీది? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మన రాజధాని ఏది అనుకోవాలి? మన రాజధాని వైజాగ్ అనుకోవాలనా, అమరావతి అనుకోవాలనా, కర్నూలు అనుకోవాలి? ఏది అనుకోవాలి చెప్పురు. మరి మన ముడుక మాట్లాడుకోవాలి, మన కొడుక నిజాలు తెలవాలే కదా మన రాజధాని ఏంది అనేది. ఎలుగెత్తి చాటిన చిత్తూరు తిరుపతి జిల్లాల ప్రజానిక. తిరుపతి పోతే కుడతారాయనను. తిరుపతి జిల్లాలో అంట ఏమో నమస్తే సదా వచ్చలే అని పాటలు పాడి వినిపిస్తారు ఆయన. బాబు కుట్రలతో పండుటాకులు విలవిల. పింఛన్ కోసం సచివాలయంకి వెళ్ళొస్తూ ఒకే రోజు 20 మంది మృత్యువాత. నాయన అబ్బా ఈ సాక్షి అంటే ఒక నాకు మంచి గౌరవం ఉండే. అబ్బా 20 మంది అంట చచ్చిపోయారంట పింఛన్లోకి పోయొచ్చి. సిగ్గుండాలే కదరా నాయన, మీకు రాష్ట్రంలోకైనా ఉండాలి కదరా నాయన కొంచెమైనా. ఏందిరా నాయన ఇది? వేసవి కావడంతో వడదెబ్బ, తీవ్ర అస్వస్థతకు గురవుతున్న వృద్ధులు. చంద్రబాబు వల్లే తమకు ఈ అవస్థలు వచ్చాయని మండిపడుతున్న లబ్ధిదారులు. తమ ఉసురు ఆయనకు తగులుతుందని శాపనార్థాలు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతల డ్రామాలు. పాలకొల్లు పెనమలూరులో టీడీపీ అభ్యర్థులు నిమ్మల బోడే ఓవర్ యాక్షన్. కృష్ణా జిల్లా గంగూరులో వజ్రమ్మ మృతదేహం వద్ద టీడీపీ నేత బోడే ప్రసాద్పై ఆగ్రహం చేస్తున్న కుటుంబ సభ్యులు. ఆడ ఏదో జరుగుతుంటుంది, దాన్ని ఫోటో తీసి వీళ్ళు రచ్చ చేస్తారు అంతే. పింఛన్ పైసలకై ముసలోళ్ళు చచ్చిపోతారంట అవతాతలు. శివ రాజకీయాలను చేయాలి అంటే జగన్ తర్వాతనే ఇంకెవడైనా. అంతకంత గలీజ్ రాజకీయాలు ఎవడు చేయడబ్బా. బాబాయ్ని చంపిన వాళ్ళ విషయం ఏం చేసిండు చెప్పురు. అది ఒకసారి వివేకం సినిమా చూడరు, దాంట్లో అర్థమవుతుంది. దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ. చంద్రబాబు అండ్ కో కుట్రలను అధిగమించి పింఛన్లు పంపించేస్తున్న ప్రభుత్వం. బుధవారం మధ్యాహ్నం నుంచి సచివాలయాల అవతాతలకు పింఛన్లు 6 గంటల్లోనే 26,64 మందికి రూపాయలు 785.25 కోట్ల పంపిణీ. మరో 3 రోజులు కొనసాగుతున్న పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం. వాలంటీర్ల అందాన్ని బాబు అండ్ కో తెంచడంతో సమాచారం తెలియగా వృద్ధులు ఇబ్బందులు. ఎక్కువగా అనారోగ్య సమస్యలున్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి ఇంటి వద్ద పింఛన్ ఇస్తామన్న అధికారులు అంటూ కూడా. నువ్వు వాళ్ళు చేసిందేమో కానీ నువ్వే చేసుకుని ఉంటావు. ఇది ఏడ పైసలు తప్పించుకోవాలి ఏం సంగతి? ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం ఏపీలోనే ఉంది. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు తీసుకెళ్లడం మంచి పని. సీజే నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. వాలంటీర్లపై నిషేధం వ్యవహారంలో జోక్యాన్ని తిరస్కృతి. ప్రత్యామ్నాయ ఏర్పాటు సంతృప్తికరమని వెల్లడి. నిజంగా అయితే ఇదైతే జగన్ ఒప్పుకోవాలి ఈ ఒక్క విషయంలో. ఇది ఇంటింటికి ప్రభుత్వ పథకాలను తీసుకుపోవడానికి వాలంటీర్ల వ్యవస్థను నమ్మొచ్చు, చేయొచ్చు. అవధాదాల కూతురు బాబుకు తగలక తప్పదు. పేదల ఆగ్రహంలో కూటమి కొట్టుకుపోవడం ఖాయం. 2 నెలలు పెన్షన్ ఆపితే వాలంటీర్లపై గెలిచినట్ట. వాలంటీర్లను నోటికొచ్చినట్టు వాగింది మీనోళ్ళే కదా సచివాలయం ఉద్యోగులు ఉన్నారని ఇప్పుడు గుర్తొచ్చిందా బాబు? పచ్చ నేతల కుట్రలపై మాజీ మంత్రి పేరు నాని ఫైర్ అంటూ కూడా